2024 మాస ఫలితాల్లో జూలై మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి జూలై మాసం కొంత మాధ్యమిక ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు కానీ, భార్యాభర్తల మధ్య ఉండే రిలేషన్ కానీ, ఇవన్నీ కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్, జాప్యం కనబడుతుంది. అంటే ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి, కొన్ని లైఫ్ పార్ట్నర్తో కొన్ని డిస్కస్ చేయాలి అంటే సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కనపడుతుంది. అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో కూడా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కొంత డిలేయింగ్గా ప్రాసెస్ అన్నది ఉండడానికి అవకాశం ఉంది. కొంత స్ట్రెస్ లెవెల్ ఉంది. ఫ్యామిలీ అఫైర్స్ అండ్ బిజినెస్ అఫైర్స్లో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి. మానసికంగా కొన్ని చికాకులు, అంటే అవన్నీ ఇన్నర్గా ఉంటాయి అన్నమాట. అవుటర్గా అంతా పీస్గా, కామ్గా కనబడుతుంది సింహరాశి వాళ్ళకి. ఇన్నర్గా ఈ రకమైన అల్లజడి, మానసికమైన అల్లజడి, లేకపోతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తీసుకోండి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తీసుకోండి, డిలేయింగ్ అన్నది కనపడతా ఉందన్నమాట. ముఖ్యంగా కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో సింహరాశి వారికి జూలై మాసంలో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా జూలై 1st, 2nd, 3rd వీక్స్ పాజిటివ్గా ఉంటే 4 and 5 వీక్స్లో మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. ఈ 3 వీక్స్లో అయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడము, విద్యార్థులు కొన్ని అవకాశాలు, నెక్స్ట్ అకాడమిక్స్కి ఆల్రెడీ ప్రమోట్ అయిన వాళ్ళకి, ఇంకా బయటకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి, లేదా అంటే హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్నీ కూడా జూలై 1st, 2nd, 3rd వీక్స్లో అయితే మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఇక స్పోర్ట్స్ ఫీల్డ్స్లో ఎవరైతే ఉంటారో అండ్ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఉంది ఈ జూలై మాసం అని చెప్పుకోవచ్చు. అంటే ఫోర్స్కి సంబంధించిన ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పాజిటివ్గా ఉందండి. అప్ టు ఈ అంటే 5 వీక్స్ కూడా జూలై మాసంలో పాజిటివ్గా ఉంది. అండ్ అంటే వాటికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి పాజిటివ్గా ఉంది. ఇంకా మనం చెప్పుకున్నాం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొంచెం లాగింగ్గా ఉంటాయి, స్టాగ్నెంట్గా ఉండడము, ప్లాన్ చేస్తున్న ప్రకారం ఈ మాసంలో కొద్దిగా ఇంప్లిమెంటేషన్ వెరీ స్లోగా ఉంటుంది. అయినా కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మ్యాక్సిమం 3 వీక్స్లో, జూలై 1st, 2nd, 3rd వీక్స్లో మ్యాక్సిమం మీరు మీ యొక్క ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఖర్చులు అయితే కొంత అదుపులో ఉంటాయి. జూలై 3rd వీక్స్ కూడా అదుపులో ఉంటాయి ఖర్చులు. అండ్ కొత్త లగ్జరీస్గా స్పెండ్ చేయడము, ఫ్రెండ్స్ని కలవడము, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, కొన్ని పార్టీస్, విందు వినోదాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా జూలై 3rd వీక్ వరకు పాజిటివ్ మూమెంట్స్ అయితే కనబడుతున్నాయి. 4-5 వీక్స్ అనేది నార్మల్గా ఉన్నాయన్నమాట సింహరాశి వారికి. కాబట్టి ఈ రకంగా మనకి జూలై మాసం ఉంటుంది. అయితే ఈ మాసంలో ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కొద్దిగా ఫ్యామిలీ విషయాల్లో స్ట్రెస్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బిజినెస్ అనుకున్న పరంగా, ప్లాన్ చేసిన ప్రకారంగా ముందుకు వెళ్ళకపోవడం, ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళకి కొంచెం లాగింగ్గా ఉండడము, రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా మూమెంట్ లేకపోవడము, జాబ్ చేస్తున్న వాళ్ళకి డిసప్పాయింట్మెంట్స్, అండ్ ప్రేమ విషయాల్లో కూడా కొంచెం జాప్యము. సో ఎక్స్ప్రెషన్ చేయడానికి అంత పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చు లవ్ అఫైర్స్లో. అండ్ అలయన్స్ ఎవరికైతే చూస్తున్నారో అవి కూడా ముందుకి ఈ మంత్లో అయితే ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ లేవు. సంతానం కోరుకునే దంపతులు కూడా కొంత మెడికల్గా కానీ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కొద్దిగా ఆధ్యాత్మిక చింతనలో ఉండడము, కొంత పేషెన్సీగా వెయిట్ చేయడము చాలా అవసరము. రైతులు కూడా ఈ 5 వారాలు కూడా కొంత ఓర్పుతో, సహనంతో ఉండవలసిన పరిస్థితి సింహరాశి వారికి కనిపిస్తుంది. సేమ్ సిచ్యువేషన్స్ ఉండే పరిస్థితులు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అండ్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఫలితాలు వర్తిస్తాయి. ఇక డేట్స్ వైజ్ చూద్దాము. అండ్ చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా సింహరాశి వారు ఈ మాసంలో ఎక్కువ అమ్మవారు, దుర్గా అమ్మవారు దుర్గాష్టకం పఠించటము, తర్వాత అర్ధనాదీశ్వర శ్లోకాన్ని పఠించడము, ఇవి పఠించడం వల్ల సోమవారం, మంగళవారం ఈ 2 days చాలా వరకు ఫ్యామిలీ అఫైర్స్ కానీ, ఫైనాన్షియల్ విషయాల్లో కానీ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి ఈ సింహరాశి వారికి అని చెప్పుకున్నాం. ఆ విషయంలో ఉపశమనం అయితే లభించే అవకాశం ఉంటుంది. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాము సింహరాశి వారికి ఎలా ఉందో. జూలై 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th ఈ డేట్స్, అంటే జూలై 1st నుంచి 7th వరకు ఉండే డేట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, కొన్ని ఆపర్చునిటీస్, న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. మళ్ళీ 8-9 డేట్స్ అనేవి థాట్స్ వరకు ఓకే, ఇంప్లిమెంటేషన్ అయితే ఏది చేయకండి 8-9 డేట్స్లో. ఇంకా అగైన్ 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఈ డేట్స్, అంటే అప్ టు 10th to 17 ఉన్న డేట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయండి. ఐ థింక్ 3rd వీక్, జూలై 3rd వీక్ అంతా కూడా పాజిటివ్గా ఉంది. జాబ్ ఆపర్చునిటీస్ కానీ, కొన్ని
కొన్ని బిజినెస్ అంటే బిజినెస్లో కొన్ని లాభాలు కానివ్వండి, బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి న్యూ బిజినెస్ ప్రోగ్రెసివ్గా ఉండడం, రాని బాకీలు వసూలు అవ్వడము, కొన్ని శుభవార్తలు అనమాట. ఉద్యోగ పరంగానే కాదు, ఫ్యామిలీ పరంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కొన్ని శుభవార్తలు, ప్రేమ విషయాల్లో కొంత విజయం సాధించడము, విద్యార్థులు కొద్దిగా కొన్ని అవకాశాలు రావడము ఫర్ హయ్యర్ స్టడీస్, ఇవన్నీ కూడా అప్ టు ఎప్పటి నుంచి మనకి 10th to 17 ఉండే డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా 18, 19, 20, 21 డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఏదన్నా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి అండ్ పిల్లలు హయ్యర్ స్టడీస్ వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళ ఫ్యూచర్ గురించి డెసిషన్స్ తీసుకోవడానికి ఉండే డేట్స్ ఏంటి, 18 to 21 డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా 20 to 23 డేట్స్ ఐడియాస్ని ఇంప్లిమెంటేషన్ టైం కాదు. 20 to 23 అనేది ఓన్లీ ఆలోచనలు చేసి పెట్టుకోవాలి. ఇంకా 24, 25 డేట్స్ ఇంప్లిమెంటేషన్కి చాలా పాజిటివ్. అండ్ మళ్ళీ అగైన్ గెట్ టుగెదర్ ఉండడము, ఫ్యామిలీ రిలేషన్స్ ఇంప్రూవ్ అవ్వడము, కజిన్స్తో ఓపెన్గా మాట్లాడటము, ఇలాంటివన్నీ కూడా 24, 25. ఇంకా 26, 27 డేట్స్ మళ్ళీ వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. 28, 29, 30, 31 డేట్స్ మళ్ళీ సింహరాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా జూలై మాసంలో తెలుసుకున్నాం కదా, మీరందరూ కూడా అది ఫాలో చేయండి. స్వస్తి.